గద ఇస్తా అని చెప్పేసి అనుకోవడం జరిగింది. గదకు తయారు చేసి ఆంజనేయ స్వామికి సమర్పిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన చాలా రోజులుగా అనుకోవడం జరిగింది. అది ఇప్పుడు ఈరోజు అవకాశం వచ్చింది, ఇస్తూ ఉన్నాం. ఇంకే జాలిమంచి గ్రామ ప్రజలకి అప్పచెప్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళంతా కూడా దాన్ని శ్రద్ధగా చూసుకుంటారు. పూజారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తే కాబట్టి చెప్పారు దర్శనం కాబట్టి ఆయనకి అప్పచెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా వస్తువు ఇస్తుంటే జాగ్రత్తగా భగవంతుడికి అది పూర్తి స్థాయిలో ఉపయోగంగా ఉండాలని చెప్పేసి తెలుసుకునే చెప్పడం జరుగుతూ ఉంది. దాన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కూడా ఈ గ్రామ ప్రజలంతా కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దాదాపుగా 3 కేజీలు వెండి ఉంది, దాంతో తయారు చేయించి ఆచార్య గారు ఆదోళనలో ఉన్నటువంటి ఆచార్యులు ఆ కార్యక్రమం అందించడం జరిగింది. బాగా చేశారు. ఏమన్నా వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతూ ఉంది. రోజు అందరూ వచ్చారు. రేపే ఆ కార్యక్రమం గ్రామాలలో భోజనాలు ఏర్పాటు చేయాలి. దాని ద్వారానే ఆ గ్రామ ప్రజలు కూడా చెప్పి అందరికీ ప్రసాదంగా పంచుతామని చెప్పేసి ఏమన్నా దాన్ని రేపు 10 శ్రద్ధలతో 3వ వారం కాబట్టి నీటి నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఆంజనేయ స్వామికి అభిషేకం చేస్తారు. ఆ అభిషేకాన్ని నెలకొంటూ చేస్తారు. చేసే ఈ రేపటి నుంచి మనము ఆ భగవంతుడికి మనం అర్పించినట్లయితే అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. గ్రామస్తులు చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇంతమంది ఈరోజు వచ్చి ఆ కార్యక్రమంలో ద్వారా ఆ గదను కూడా వాళ్ళకి ఇస్తూ ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు దాన్ని కాపాడుతున్న బాధ్యత మీదే అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. దాని విలువ లెక్కేస్తే ఈరోజు దాదాపుగా 3 లక్షల పైనే ఉంది. ఎందుకంటే పెట్టి 1,20,000 ఉంది. 3,60,000 రూపాయలు దానికి అంచనా. అది ఏమన్నా మీకు అప్పచెప్తానని జాగ్రత్తగా చూసుకోవాలి. సిద్ధాపురం ఆంజనేయ స్వామికి, జాలిమంచి గ్రామానికి చెందిన సిద్ధాపురం ఆంజనేయ స్వామికి గద చేయించడం జరిగింది. 3 కేజీల వెండితోన గదాన్ని తయారు చేయించి ఆ దేవునికి పూజారుల సమక్షంలోన, గ్రామ పెద్దల సమక్షంలోన దాన్ని అందివ్వడం జరిగింది. భక్తి శ్రద్ధలతో ఇచ్చినటువంటి ఆ గదని తుంగభద్ర ఏటు నుంచి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మా గ్రామం నుండి నీళ్లు తీసుకొచ్చి ఆ దేవునికి అభిషేకం చేసి దాంతోపాటు ఇప్పుడు ఇచ్చినటువంటి గదకు కానీ అభిషేకం చేసి